హాయ్ ఫ్రెండ్స్, నేను మీరండి. మీరు చూసిన టెక్నికల్ తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే మాత్రం ఐక్యూ G10R అనే మొబైల్ అయితే మనకు అమెజాన్లో లాంచ్ అయిందని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ వేరియంట్ చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో 3 వేరియంట్ అయితే మనకు లాంచ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. 8GB RAM 128GB వచ్చి, అలాగే దీని ప్రైస్ వరకు చూసుకుని మాత్రం వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ వచ్చి మాత్రం 19,500 రూపీస్ అయితే లాంచ్ చేశారు. విత్ కార్డ్ ఆఫర్ చూసుకుని మాత్రం 2000 వరకు అయితే ఇన్స్టెంట్ కార్డ్ ఆఫర్ అయితే లభించే అవకాశం ఉందంటే ఇన్స్టెంట్ డిస్కౌంట్ అని చెప్పుకోవచ్చు. 2000 వరకు అయితే ఎగ్జాక్ట్గా మనకి బేస్ మోడల్ చూసుకుని మాత్రం 17,500 రూపీస్కి అయితే లభించే అవకాశం ఉంది. 20,000 అండర్లో బెస్ట్ మొబైల్ అయితే చూస్తే మాత్రం ఐక్యూ Z10R అనేది చాలా బెస్ట్ వర్తబుల్ అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో స్పెసిఫికేషన్ చూసుకుంటే ఎగ్జాక్ట్ గా అవే స్పెసిఫికేషన్ తోటి పాటు అయితే లాంచ్ అని చెప్పుకోవచ్చు. చాలా బెటర్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ మొబైల్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు అయితే నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఒకవేళ నచ్చితే మాత్రం మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. బేస్ మోడల్ ప్రైస్ చూసుకుని మాత్రం 17,500 రూపీస్ అయితే లభించే అవకాశం ఉంది. మిడిల్ వేరియంట్ ప్రైస్ చూసుకుని మాత్రం 21,500 రూపీస్ అయితే లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్లు చూసుకుని మాత్రం 19,500 రూపీస్కి అయితే లభించే అవకాశం ఉంది. అలాగే టాప్ వేరియంట్ వచ్చి మాత్రం 23,500 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అది కూడా మనకి 2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది కాబట్టి అది 2,000 డిస్కౌంట్ చూసుకుంటే మాత్రం అది ఎగ్జాక్ట్గా మనకు 21,500 రూపీస్కి అయితే లభించే అవకాశం ఉంది. ఇందులో మీకు ఏ వేరియంట్ బెటర్ అనిపిస్తే మాత్రం ఆ వేరియంట్ వెళ్ళిపోయి అన్నట్టు మాత్రం 20,000లో చాలా బెస్ట్ మొబైల్ చూస్తే మాత్రం ఇది వాళ్ళకి చాలా బెటర్గా సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎవరికి ఈ మొబైల్ ఎవరికి సూటబుల్ అవుతుందంటే ఎక్కువ స్టూడెంట్స్కి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ప్రాసెసర్ చూసుకున్న మాత్రం మీడియాటెక్ డైమండ్స్ నుంచి మాత్రం 7400 ప్రాసెసర్ లభిస్తుంది. దీని క్లాస్ స్పీడ్ చూసుకున్న మాత్రం 2.68 క్లాస్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి గేమింగ్ ఎక్స్పీరియన్స్ విత్ మల్టీటాస్కింగ్ చాలా యూజింగ్ అయితే చేసుకోవచ్చు. ఎవరికైతే మల్టీటాస్కింగ్ ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ప్రాసెసర్ చాలా బెటర్గా సూట్ అవుతుంది. విత్ మనకి మొబైల్ హీట్ కాకుండా కూలింగ్ సిస్టమ్ కూడా లభిస్తుంది. కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే గేమింగ్ చేసుకునే వాళ్ళకి మల్టీటాస్కింగ్ చేసుకునే వాళ్ళకి కూలింగ్ సిస్టమ్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. చాలా బెటర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే దీంతో డిస్ప్లే విషయానికి వచ్చిన మనకి 6.7 ఇంచ్ 3D కర్వ్ డిస్ప్లే లభిస్తుంది. విత్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. 120 HDPS లభిస్తుంది. విత్ బ్రైట్నెస్ పరంగా 5000 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ ఉండే అవకాశం ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. డిస్ప్లే ప్రొడక్షన్ కూడా కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా డిస్ప్లే చూడని కూడా లుక్ అయితే కొంచెం బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే కెమెరాస్ కూడా మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, సెకండ్ కెమెరా వచ్చి 2 MP. ఈ రెండు కెమెరా చేసుకొని మనకు 4K 30 FPS లో అయితే వీడియో కాల్ చేసుకోవచ్చు. విత్ OS కూడా లభించే అవకాశం ఉంది. కెమెరాలో బ్యాక్ సైడ్ కెమెరాలో ఒక LED ఫ్లాష్ కూడా లభిస్తుంది. కెమెరాస్ క్వాలిటీస్ కూడా ఇక్కడ తగ్గే ఛాన్స్ లో కొంచెం బెటర్ కెమెరాస్ క్వాలిటీ అయితే లభించే అవకాశం ఉంది. బ్యాక్ సైడ్ కూడా మనకు ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా మనకు 32 MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఇందులో కూడా మనకు 4K 30 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకునే కాబట్టి కెమెరాస్ అయితే కొంచెం బెటర్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. 20,000 అండర్లో చూసుకున్న మాత్రం చాలా బెస్ట్ కెమెరాస్ క్వాలిటీ అయితే లభించే అవకాశం ఉంది. విత్ బ్యాటరీ కూడా మనకి 5700 mAh బ్యాటరీ లభిస్తుంది. విత్ 44 వాట్ ఫాస్ట్ అయితే లభిస్తుంది. కాబట్టి 100% ఛార్జింగ్ ఎక్కడికి ఒక 80 minutes వరకు అయితే టైం అనేది తీసుకుంటే బ్యాటరీ బ్యాకప్ చూసుకునే మాత్రం ఒక మినిమం 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. హెవీగా వాడే వాళ్ళకి స్టూడెంట్స్ కోసం అయితే 2 days వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. విత్ ఓవరాల్ గా స్పెసిఫికేషన్ చూసుకున్న మాత్రం ఈ రకంగానే ఉన్నాయి. విత్ ప్రైస్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. ఇందులో ప్లస్ పాయింట్స్ అంటే మనకి IP రేటింగ్ పరంగా మనకి IP68/69 రేటింగ్ లభిస్తుంది. విత్ మనకు మిలిటరీ గేట్ సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. విత్ మనకి డిజైన్ చూసుకున్న మాత్రం అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఆ డిజైన్ కూడా ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను. మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. ఒక ప్రీమియం క్వాలిటీ లుక్ విత్ మనకు పర్ఫార్మెన్స్ గా చాలా బెటర్ గా ఆల్రౌండర్ మొబైల్ అయితే చూస్తే మాత్రం 20,000 అండర్లో చూస్తే మాత్రం ఇది చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే నేను అనుకుంటున్నాను. ఐక్యూ G10R అనేది దీని మొబైల్ గురించి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇందులో మన ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి HDR సపోర్ట్ కూడా లభించే అవకాశం ఉంది. అంటే అమెజాన్ ప్రైమ్ కంటెంట్ అనేది మనం HDR చూసే అవకాశం ఉంది. విత్ మనకు డాల్బీ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. విత్ మనకు హైరిస్ ఆడియో సపోర్ట్ చేసే అవకాశం ఉంది. IP రేటింగ్ మీకు ముందుగానే చెప్పాను. అలాగే మిలిటరీ గేట్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే మనకి ఆండ్రాయిడ్ విషయానికి వస్తే మాత్రం ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే మనకు టచ్ OS లభిస్తుంది. విత్ అప్డేట్స్ పరంగా చూసుకున్న మాత్రం 1+2 years అయితే అప్డేట్స్ ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నాను. కాకపోతే మైబీ 2+3 years అయితే అప్డేట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. విత్ మనకి ర్యామ్ అండ్ రోమ్ కెపాసిటీ చూసుకున్న మాత్రం ర్యామ్ వచ్చి మాత్రం LPDDR4X ర్యామ్ తో లభిస్తుంది. స్టోరేజ్ చూసుకున్న మాత్రం EFS నుంచి 2.2 లభిస్తుంది. ఇంకొక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది కొంచెం ఇంప్రూవ్ చేసి కొంచెం బెటర్ గా నా ఒపీనియన్. ఓవరాల్ గా ఫీచర్ చూసుకున్న మాత్రం ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఉంది. దీని ప్రైస్ దీనికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి తక్కువ ప్రైస్ లో మనకి చాలా బెస్ట్ స్పెసిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఐక్యూ G10R నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఎవరైతే 20,000 అండర్లో చాలా బెస్ట్ మొబైల్ ఆల్రౌండర్ మొబైల్ ఎదురు చూస్తే మాత్రం ఒక కెమెరాస్ క్వాలిటీ బెటర్ గా ఉండాలి. డిస్ప్లే క్వాలిటీ కొంచెం బెటర్ గా ఉండాలి. బ్యాటరీ బ్యాకప్ కొంచెం అద్భుతంగా ఉండాలి. పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్ గా ఉండాలి. డిజైన్ ఒక లగ్జరీ లుక్ డిజైన్ కావాలనుకున్న మాత్రం వాళ్ళకైతే చాలా బెటర్ గా సూట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ మనకు 20,000 లభించే అవకాశం ఉందంటే 19,500 రూపీస్కి అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి బేస్ మోడల్ మనకి 8GB RAM 2 వేరియంట్ వచ్చి మాత్రం
500 రూపీస్కి అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ చూసుకుని మాత్రం 20,000 అండర్లో ఇది కొంచెం బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే నేను అనుకుంటున్నాను. ఈ మొబైల్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో మనకు వర్చువల్ ర్యామ్ కూడా యూజ్ చేసుకునే అవకాశం ఉందంటే 8 GB ర్యామ్ ఉన్న కూడా మనకు 16 GB ర్యామ్ అనేది యూజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఈ మొబైల్ అయితే చాలా బెస్ట్గా వర్కబుల్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు iQOO G10R గురించి ఒక చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటాను. క్లారిటీ వస్తే మాత్రం మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేసి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త విషయం మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.